ఎమ్మెల్సీ కవిత బీజేపీ వదిలిన బాణమని, బతుకమ్మ పేరుతో బతుక నేర్చారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మదియాష్కీ గౌడ్ అన్నారు. ఇవ్వాళ ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. బీజేపీ డైరెక్షన్ మేరకే కవిత పనిచేస్తున్నారని, ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ బలపడుతుందని అన్నారు. అదే కోణంలో లేఖ అంశం తెరమీదకు తెచ్చారని చెప్పారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు మోదీతో సెల్ఫీలు దిగారని గుర్తుచేశారు. బీజేపీ వ్యూహ రచనలో భాగంగానే కవిత ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. జాగృతి పేరుతో దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికే జాగృతి బలోపేతం చేస్తా అంటున్నారన్నారు. కేసీఆర్ జాతిపిత కాదు, తెలంగాణ పిశాచి అని విమర్శించారు. కవితను చేర్చుకునేంత దరిద్రం కాంగ్రెస్ పార్టీకి పట్టలేదని అన్నారు. ఆమె నిజామాబాద్ జిల్లాల్లో జీఎస్టీ స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ. 800 కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే డ్రామా ఆడుతున్నారని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ట్రైనింగ్ ఇవ్వకుండా నిధులు దోచేశారని ఆరోపించారు. జాగృతి ఓ అవినీతి సంస్థ అని అన్నారు. కవితకు కేసీఆర్ జాతిపిత కావచ్చనని, తెలంగాణకు ఆయన పిశాచి అని అన్నారు. కవిత చిన్న లేడీ మాఫియా డాన్ అని ఆరోపించారు. ఆమె చెయ్యని వ్యాపారాలు లేవన్నారు. చెయ్యని స్కామ్లు లేవని అన్నారు. బ్యూటీ పార్లర్ నడుపుతున్న కవితకు కోట్ల విలువ చేసే బిల్డింగ్స్ బంజారాహిల్స్లో ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బంజారాహిల్స్లో ఆమెకు 2000 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయని అన్నారు. చెట్ల పేరుతో సంతోష్ కోట్ల రూపాయల స్కామ్ చేశారని అన్నారు. ఆయన ఇప్పుడెందుకు మొక్కలు నాటడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే బందిపోటు దొంగలని, వాళ్ల స్కామ్లపై విచారణ జరిపించాలని అన్నారు. అలాంటి వారిని శిక్షించేవారు నిద్రపోకూడదని చెప్పారు. కేటీఆర్కి అమెరికాలో పెట్టుబడులున్నాయని, అవి చూసుకుని రావడానికి వెళ్లారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మొజాంజాహీ మార్కెట్లో పూలు అమ్ముకునేవారన్నారు. కవిత తెలంగాణతో పాటు ఏపీలో బ్యూటీ పార్లర్ పెట్టుకునేవారని అన్నారు.